హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఆమ్లెట్ ఎలా చేయాలో చూద్దాం. ఎప్పట్లా కాకుండా ఈసారి డిఫరెంట్గా ట్రై చేద్దాం. ముందుగా స్టవ్ మీద కడాయి పెట్టి ఆయిల్ బాగా హీట్ ఎక్కినాక ఆనియన్, పచ్చిమిర్చి వేసుకోవాలి. ఇవి కొంచెం ఫ్రై అయినాక ఒక చిన్న టమాటోను చిన్నగా కట్ చేసుకొని సైడ్ పెట్టుకోవాలి. ఈ టమాటోని యాడ్ చేసి ఇంకాసేపు వేయించుకోవాలి. నేను కరివేపాకు వేయడం మర్చిపోయాను, ఇప్పుడు యాడ్ చేస్తున్నాను. బాగా ఫ్రై అయినాక సాల్టు, పసుపు, కారము, ధనియాల పొడి, కొంచెం గరం మసాలా వేసుకొని బాగా కలుపుకొని లాస్ట్లో కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకోవాలి. కొత్తిమీర యాడ్ చేసి బాగా కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసేయాలి. ఇప్పుడు ఇది బాగా చల్లారినాక ఇందులో నేను 5 ఎగ్స్ యాడ్ చేసుకున్నాను. మీకు కావాల్సినంత ఎగ్స్ యాడ్ చేసుకోండి. చూడండి, ఈ 5 ఎగ్స్ కలిపేసుకొని ఫోర్క్తో బాగా బీట్ చేసుకుంటున్నాను. చూడండి, ఇక్కడ బీట్ చేసిన తర్వాత ఒక నురగలాగా పొంగులాగా వస్తుంది. అంతలా బీట్ చేసుకోవాలి. 10 మినిట్స్ బీట్ చేస్తే సరిపోతుంది. ఇప్పుడు ఇది సైడ్ పెట్టుకొని స్టవ్ మీద ప్యాన్ పెట్టి కొంచెం ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం సైడ్ పెట్టుకున్న ఈ ఎగ్ మిశ్రమాన్ని అట్టులా వేసేసుకోవాలి. ఎక్కువ ఆయిల్ వేసుకోవాల్సిన అవసరం లేదండి, ఎందుకంటే ఆల్రెడీ ఫ్రై అయింది కాబట్టి. చూడండి, ఒకవైపు ఫ్రై అయిపోయింది. ఇప్పుడు ఫ్లిప్ చేసుకుంటున్నాను. ఇలా 2 వైపులా బాగా కాల్చుకొని సైడ్ తీసుకోవడమే. టేస్ట్ చాలా బాగుంటుందండి. ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ మై ఛానల్. లవ్ యూ ఆల్. బాయ్.